నువ్వు బలహీనుడివని ఎవరు చెప్పారు? నువ్వు ఓడిపోయావని ఎవరు తీర్పిచ్చారు? దేవుడు ఇంకా నీ కథను పూర్తి చేయలేదు. ఈరోజు భయం కాదు, విశ్వాసం మాట్లాడాలి. Raise your hands, lift your voice. ఈరోజు మన ప్రకటన ఒక్కటే, నేను చేయగలను. నేను చేయగలను, నేను గెలవగలను. యేసు నాతో ఉన్నాడు, అసాధ్యం లేదు. నేను చేయగలను, నేను చేయగలను, నీవు బలపరచగా నేను గెలవగలను. నీవు నడిపించగా మూసిన తలుపులు తెరుచును, పర్వతాలు మార్గమవును. యేసయ్య నాతో ఉంటే అసాధ్యం అనేది ఉండదు. నా శక్తి కాదు నీ కృపే చాలు, నా జ్ఞానం కాదు నీ చేయి చాలు. లోకం కాదు అన్న నీవు అవును అంటావు. ఓడిపోయిన చోటే విజయం పుట్టిస్తావు. గొలియాతు ఎదుట నిలిచినప్పుడు దావీదుకు సైన్యం లేదు. చేతిలో ఒక రాయి తప్ప మరో ఆయుధం లేదు. కానీ దేవుని నామం ఉన్నప్పుడు భయం అక్కడ నిలవలేదు. ఒక్క విసురు చాలు, దిగ్గజం నేల కూలిపోయింది. నాకు కాదు నా దేవునికి సాధ్యం, నాకు కాదు నా దేవునికి సాధ్యం. అసాధ్యం సాధ్యం, ఓటమి విజయం. ఎందుకంటే యేసు నాతో ఉన్నాడు. యెరికో గోడలు ఎత్తుగా ఉన్న ఇశ్రాయేలు వెనక్కిపోలేదు. దేవుడు చెప్పిన మాటను నమ్మి విశ్వాసంతో ముందుకు నడిచింది. ఒక అరుపు, ఒక స్తుతి, అంతే చాలు. అసాధ్యమైన గోడలు కూడా ధూళిగా మారిపోయాయి. నేను పడిపోతే నీవు లేపుతావు, నేను అలసిపోతే నీవు బలమిస్తావు, నేను ఏడిస్తే నీవు ఓదారుస్తావు, నేను ప్రార్థిస్తే నీవు సమాధానమిస్తావు. నా దేవుడు జీవించుచున్నాడు. నా దేవుడు పని చేయుచున్నాడు. ఇప్పుడే ఇక్కడే అద్భుతం ప్రారంభమవుతోంది. పేతురు నీటి మీద నడిచినప్పుడు అది అతని శక్తి కాదు. యేసు మాటను నమ్మిన విశ్వాసమే అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఈ రోజు కూడా అదే యేసు నీ జీవితాన్ని పిలుస్తున్నాడు. పడవలో ఉండకు, బయటికి రా, అద్భుతం వైపుడడుగు. నేను చేయగలను, నేను చేయగలను, నీవు బలపరచగా నేను గెలవగలను. నీవు నడిపించగా మూసిన తలుపులు తెరుచును, పర్వతాలు మార్గమవును. యేసయ్య నాతో ఉంటే అసాధ్యం అనేది ఉండదు. ఎవరు గెలుస్తారు? యేసులో నమ్మిన వారు, ఎవరు నిలుస్తారు? విశ్వాసంలో నడిచిన వారు. ఎవరు చేయగలరు? యేసులో సమస్తమును చేయగలము.
నేను గెలవగలను. యేసు నాతో ఉన్నాడు. అందుకే సమస్తమును చేయగలడు. ఆమేన్. హల్లెలూయా.